హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఈ రీసెంట్గా నేను యూకేలో వీసా చేంజెస్ గురించి ఒక వీడియో పెట్టాను కదండి. దానికి ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ ఎక్కడ వస్తుంది అంటే, జూలై 22 నుంచి కొత్త రూల్స్ అనేది అప్లికబుల్ అవుతున్నాయి అని చెప్పేసి జనరల్గా హోమ్ ఆఫీస్ వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్పారు. అయితే ఐఎల్ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకోవడానికి అది జూలై 22 తర్వాత ఎవరైతే వీసా అప్లై చేస్తున్నారో వాళ్ళకి 10 years ఎలిజిబిలిటీ ఉంటుందా, లేకపోతే ప్రజెంట్ ఉన్న వాళ్ళకి 10 years ఎలిజిబిలిటీ ఉంటుందా అని చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. ఇంకా నిన్న ఇంకొక కామెంట్ కూడా ఏమొచ్చిందంటే, మీరు జూలై 22 తర్వాత ఐఎల్ఆర్కి అప్లై చేయాలంటే శాలరీ 44,000 ఉండాలి, అంతకుముందు అయితే 3,000 ఉండాలని ఏదో కామెంట్ వచ్చింది. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే నేను కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను దాంతోపాటు కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను రీసెంట్గా గ్యాదర్ చేసిన దాంట్లో ఈ టైర్ 2 వీసా ఎవరైతే స్పాన్సర్షిప్ చేయించుకుంటారో, అంటే ఎక్కువ ఐటీ వాళ్ళు దాదాపు చేయించుకుంటూ ఉంటారు, ఈ ఐటీ కన్సల్టెంట్లు చేస్తూ ఉంటారు అనమాట. దీని మీద చాలా స్కాములు భారీగా నడుస్తున్నాయి. సో మీరు ఎవరు డబ్బులు అయితే నష్టపోమాకండి. నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను నేను ఈ వీడియోలో. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అయితే 22 నుంచి కొన్ని చేంజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఏం చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి నేను ఆల్రెడీ ఆ వీడియోలో డీటెయిల్డ్గా పెట్టాను. ఇంకా మళ్ళీ వద్దు, ఎవరన్నా ఒకవేళ మిస్ అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ మెయిన్ కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఏంటంటే, అందరికీ వచ్చేసి ఐఎల్ఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఈ 5 years అప్లికబుల్ అవుతుందా, 10 years అప్లికబుల్ అవుతుందా, వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అసలు అప్లికబుల్ అవుతుందా అనే దాని మీద చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎవరన్నా ఐఎల్ఆర్కి కనుక రెడీగా ఉంటే అప్లై చేసుకోవటానికి ఎవరైనా అప్లై చేసుకోండి. ప్రస్తుతానికైతే రూల్లో ఎటువంటి చేంజ్ లేదు. ప్లస్ ఇంకొక చిన్న అడ్వైజ్ నా నుంచి ఏంటి అంటే, మీరు కనుక నెక్స్ట్ 1 yearలోనో 2 yearsలోనో మీరు ఐఎల్ఆర్కి కనుక వెళ్తున్నారు, పిఆర్ అప్లై చేసుకోవటానికి అనుకుంటే, మీరు మెయిన్ కారు విషయంలో, డ్రైవింగ్ విషయంలో కానీ పాయింట్ సిస్టమ్స్ లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా. ఇప్పుడు డ్రైవింగ్ పాయింట్స్ వచ్చినా కూడా అవి మనం అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేయాలి. మీకు ఒక 6 points 3 points వస్తే ఫామ్లో ఫిలప్ చేయాలన్నమాట. అలాగే ఏమన్నా చిన్న చిన్న బేసిక్ క్రిమినల్ కేసులు, షాప్ లిఫ్టింగ్లు ఇట్లాంటి వాటిల్లో ఉండకుండా, అంటే క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. ప్రస్తుతము ఇప్పుడు అంత ఈజీగా వీసాలు అనేవి ఎక్కడ కూడా రావట్లేదు. పర్మనెంట్ రెసిడెన్సీ అంటే ఇంకా చాలా టైట్ అయిపోయింది. ఎంక్వైరీ పడకుండా మీకు పర్ఫెక్ట్ క్లీన్గా ఎవ్రీ ఇయర్ మంచి జాగ్రత్తగా ట్యాక్స్లు కట్టి మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఒక 2-3 years బ్యాక్, 4 years నుంచి టైర్ 2 వీసా చేయించుకొని ఇక్కడికి వస్తున్నారు. సూపర్ మార్కెట్లలోనో క్యాష్ ఇన్ హ్యాండ్ జాబుల్లో పనిచేస్తా కొంత ట్యాక్స్లు కట్టుకుంటా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారనమాట. అది యాక్చువల్గా ఇల్లీగల్ మీరు చేసేది. బట్ ఒకవేళ తప్పదు, పిఆర్ వచ్చిన తర్వాత లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుని ఎవరైనా చేసుకునేటట్టుంటే మాత్రం ట్యాక్స్లు కంపల్సరీ కట్టుకోండి. ట్యాక్స్ కట్టకపోతే మీకు నష్టము. అట్ ద సేమ్ టైం మీ కంపెనీ ఎవరైతే మీ వర్క్ పర్మిట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ద్వారా వేరే ఎవరైనా సరే ఎంప్లాయీస్ ఉన్నారు అంటే, మీ మీద ఏదన్నా ఒకటి కనుక రైజ్ అయింది అంటే, రిఫరెన్స్ ఏదో ఇంకేదైనా చెక్ చేయమనో లేకపోతే ఏమన్నా ఆడిట్ కనుక వేసారంటే మాత్రం వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ట్యాక్స్లు కట్టుకోండి. పిఆర్కి వెళ్ళినప్పుడు మాత్రం ట్యాక్స్లు కనుక కట్టకపోతే పిఆర్ అయితే రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐఎల్ఆర్ 10 years 5 years ఈ మ్యాటర్ అనేది ఇప్పటి వరకు 100% గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, మీకు 5 years 22 జూలై తర్వాత అప్లై చేస్తే 10 years ఉంటుంది, ముందైతే 5 years ఉంటుంది అనేది ఇవన్నీ ఏంటంటే కేవలం జనరల్ డిస్కషన్స్, అపోహలు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ మాత్రమే. ఓకే, దీని మీద కొంతమంది స్కిల్డ్ వర్కర్ వీసా ఉన్న వాళ్ళు తర్వాత అందరు కలిసి 1,40,000 మంది పిటిషన్ వేశారు. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ పిటిషన్లో వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే 10 years పిఆర్ 5 years పిఆర్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయలేదు. చాలా మంది ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటి అంటే
పిటిషన్కి గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఈ ప్రెసెంట్ ఉన్న వాళ్ళందరికీ ఓన్లీ 5 yearsకే అప్లికబుల్ అవుతారని చెప్పింది అని ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్గా అది 100% కరెక్ట్ కాదు. ఏంటి అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మీరు ఎవరెవరైతే మీ పిటిషన్ వేసారో మీ వాల్యూని మేము కన్సిడర్ చేస్తాము. సూనర్ ఆర్ లేటర్ వీ విల్ స్టార్ట్ డిస్కషన్స్ ఆన్ దిస్ టాపిక్ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఎవరెవరైతే పిటిషన్స్ వేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతోని పర్సనల్గా డిస్కషన్ చేసి 5 years చేయాలా 10 years చేయాలా అనేది డిసైడ్ చేస్తారు. సో ఎట్ ద మూమెంట్ ఏంటంటే మీరు ఇప్పుడు వీసా అప్లై చేసుకున్నా, July 22 తర్వాత అప్లై చేసుకున్నా 100% మీకు 5 years రూల్లోనే ఉంటారు అంటిల్ అన్లెస్ ఎనీ చేంజెస్ మేడ్ టు దట్ పిటిషన్ డిస్కషన్ అనమాట. ఆ పిటిషన్ డిస్కషన్ చేసిన తర్వాత కనుక వాళ్ళు వీళ్ళని కన్సిడర్ చేసి పర్లేదు 5 years పాప ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు పిఆర్కి దగ్గరలో ఉన్నారు, మరి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కనుక గవర్నమెంట్ మీ వరకు 5 years అండి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా 10 years అంటే ఫైన్, నో ప్రాబ్లం, అప్పుడు అది ఇది ఉంటుంది. కానీ ఇంకొకటి July 22 తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు కానీ, July 22 తర్వాత ఇండియా నుంచి వీసా అప్లై చేసుకుని వచ్చే వాళ్ళు కానీ 10 years పిఆర్ రూల్లోకి వస్తారా అంటే నో క్లారిటీ. రావచ్చు, రాకపోవచ్చు. అసలు July 22 డేట్కి ILR 10 years 5 yearsకి ఎటువంటి సంబంధం లేదనమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఓకే, ప్రస్తుతానికి ఆ ILR 5 years 10 years అనేది పెండింగ్లో ఉంచుకోండి, దాన్ని మర్చిపోండి. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. తర్వాత ILRకి ఎవరో మొన్న కామెంట్ పెట్టారు. కామెంట్ ఏంటంటే ILR అప్లై చేయాలంటే 44,000 ఉండాలి, July 22 లోపు అప్లై చేయాలంటే 33,000 ఉండాలి, అది మీరు వీడియోలో పెట్టలేదు అని చెప్పి ఏదో కామెంట్ వచ్చింది. యాక్చువల్గా శాలరీకి ILR అప్లికేషన్కి సంబంధం లేదు. శాలరీ ఏంటంటే మీ పర్టిక్యులర్ వీసా కేటగిరీ ఏదైతే ఉందో, స్కిల్ వర్కరా, టైర్ 2నా, కేర్ వర్కరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వీసాకి ఇంత మినిమం శాలరీ థ్రెషోల్డ్ అనేది ఉంటుందన్నమాట. ఆ థ్రెషోల్డ్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఆ ఇంక్రీజ్ అయిన దాని ప్రకారం మీరు July 22 తర్వాత కనుక వీసా అప్లై చేస్తే ఆ ఏదైతే ఆ శాలరీ ఉంటుందో ఆ పర్టికులర్ శాలరీ అప్లై చేయాలి. July 22 లోపు ఏ వీసా శాలరీ ఉంటుందో ఆ రేటు ప్రకారం అప్లై చేసుకోవాలి. దాని ప్రకారమే ట్యాక్స్లు కట్టుకోవాలి. ఓకే, దీనికి ILRకి సంబంధం లేదు. ILRలో కేవలం వాళ్ళు చూసేది ఏంటంటే ఒకవేళ మీరు 5 years ILR రూల్లో ఉంటే కనుక 5 years మీరు ట్యాక్స్లు కట్టారా లేదా కరెక్ట్గా. ఎవ్రీ ఇయర్ మీకు ట్యాక్స్, ఇప్పుడు ఈ ఫామ్స్ ఉంటాయి కదా, మన ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ ఉంటాయి కదా, అవన్నీ HMRC దగ్గర నుంచి వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. సో మీకు ఎవ్రీ ఇయర్ P60 అనేది వస్తుంటుంది అనమాట. ఇయర్ కాగానే ఒక P60 వస్తుంది. దాంట్లో మన ఇయర్లీ శాలరీ ఎంత ఉంటుందో అంత శాలరీ ప్రకారం ఆ P60 ప్రకారం మనం ట్యాక్స్ కట్టుంటాం. కాబట్టి అలా 5 years రూల్లో లాస్ట్ 5 yearsలో మీరు ట్యాక్స్లు కట్టారు, మీకు క్రిమినల్స్ హిస్టరీ ఏం లేదు, తర్వాత కారుకి సంబంధించినటువంటి డ్రైవింగ్ పాయింట్స్ కానీ అవి ఇవి ఏం లేవు, మీరు అంతా క్లీన్ క్యారెక్టర్ అనుకుంటే మీకు హ్యాపీగా ILR అనేది ఇస్తారనమాట. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.